బీజేపీ తిరంగ ర్యాలీలో తోపులాట జరిగింది. ర్యాలీలో ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో మందకృష్ణ మాదిగ కింద పడిపోయారు. ఆయన కాలికి గాయమైంది. మందకృష్ణని పైకి లేపి వెంటనే హాస్పిటల్ కు తరలించారు ఆయన అనుచరులు. ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా ట్యాంక్ బండ్పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, సినీ ప్రముఖులు, పలువురు గాయకులు ర్యాలీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ కూడా కిషన్ రెడ్డితో కలిసి జాతీయ జెండా పట్టుకుని నడిచారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో ఆయన కింద పడిపోయారు. కాలికి గాయం కావడంతో మందకృష్ణను హాస్పిటల్ కి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీ తిరంగ ర్యాలీలో తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ కాలికి గాయమైనట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పందన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు చోట్ల తిరంగా ర్యాలీ పిలుపునిచ్చిన విషయం తెలిసింది. దానిలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారిక ప్రతినిధులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి, లిబర్టీ అంబేద్కర్ స్టాచ్యూ నుండి ట్యాంక్ బండ్ లో స్వామి వివేకానంద స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టేజ్ దగ్గర స్టేజ్ కి చేరే క్రమంలో మందకృష్ణ మాదిగ కూడా భారతీయ జెండాతోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నడుస్తున్న అనంతరం కూడా స్టేజ్ ఎక్కే ప్రయత్నంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో మందకృష్ణ మాదిగకి స్వల్పంగా కాలికి గాయమైంది. వెంటనే ర్యాలీ నుంచి హాస్పిటల్ కి ఆయన అనుచరులు తీసుకెళ్లారు. అయితే కొద్ది రోజుల కిందటనే కాలికి గాయమైంది మందకృష్ణ మాదిగకి. మేజర్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మందకృష్ణకి మళ్ళీ అదే కాలికి గాయం అవడం కూడా గమనార్హము. అయితే ప్రస్తుతానికి అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్విగ్న భరితంగా కూడా ఉంది. సో ఈ జెండా తిరంగా భాగంగా అందరూ పౌరులతో పాటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా జెండాలు పట్టుకొని, భారతదేశ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై ఎంతో పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మారుమోగుతున్నాయి నినాదాలు. సో ఇప్పటికీ కూడా ఇక్కడ విపరీతమైన రద్దీ, దీంతో పాటు ట్రాఫిక్ కూడా ఉంది. కానీ మందకృష్ణ మాదిగకి కాలికి గాయం అవడము ఇమీడియట్ గా కూడా అనుచరులు ఇమీడియట్ గా అంటే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి తనని ఆసుపత్రికి కూడా తరలించారు. సో ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము మందకృష్ణ మాదిగకి అంత మేజర్ గాయం అంటూ ఏం కాదు. సో అక్కడ సంబంధిత ఆర్థోపెడిషియన్స్ కూడా మందకృష్ణ మాదిగకు చికిత్స అందిస్తున్నారు. సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా మందకృష్ణకి చెందిన అనుచరులు కూడా చెప్తున్న వైనం ఉంది. సో ఈ ర్యాలీలో ఆకస్మికంగా ఇది ఇలా ఆయన కాలికి గాయం అనేది అవడం కూడా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. స్పందన, అంటే బీజేపీ తిరంగ ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారు? చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా కనిపిస్తున్నారు. ఎవరెవరు పాల్గొన్నారు? బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగింది. సో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. కార్యకర్తలు యథావిధిగా చాలా జోష్గా ఏబీవీపీ కార్యకర్తలతో పాటు అలాగే బీజేవైఎం, అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.